దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చదువు. నీ రాజ్యము వచ్చుగాక. దయతో అందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరములో 3 నెలల్లో మీ పునరుద్ధాన దినమున మేమందరము కలిసి ఏకరీతిగా మీ నామాన్ని సన్నుతించుకునేటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినటువంటి మా గొప్ప దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క 3వ నెలలో చివరి పునరుద్ధాన దినమున మీరు తోడుకొని వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రభువా, పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి రీతిని బట్టి మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేసి మీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన కొన్ని వారాల నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలను మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి వారము మాదిరికరమైనటువంటి ప్రార్థన అనేటువంటి అంశం మీద మనం వాక్యాన్ని విన్నాం. రెండవ వారము పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి అంశం మీద వాక్యాన్ని మనము రెండవ వర్తమానాన్ని విన్నాం. మరి గడిచినటువంటి వారము ముందు వారం నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనేటువంటి అంశం మీద వాక్యాన్ని విన్నాం. ఈ సిరీస్లో 4వ వర్తమానాన్ని మనం ఈరోజు ధ్యానించుకొనబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క ప్రార్థనలో 6 విన్నపాలు ఉన్నాయి. 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి, 3 విన్నపాలు మనకు సంబంధించినవి అని గడిచినటువంటి కాలములో నేను మీతో తెలియజేయటం జరిగింది. కనుక ఈ రోజున మనం నేర్చుకోబోయేది దేవునికి సంబంధించినటువంటి విన్నపాలలో 2వది. పరలోకమందు మన తండ్రి ఉన్నాడు, కావున మనము నిస్వార్థంగా మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి తండ్రికి కూడా బిడ్డ అడగక ముందే చాలా మట్టుకు వారి అవసరతలను ఎరిగి ఉంటాడు. ఎందుకంటే ప్రతి తండ్రికి కూడా తెలుసు ఎప్పుడు ఫీజు కట్టవలసి ఉంటుందో, ఎప్పుడు బట్టలు కొనవలసి ఉంటుందో. ఇవన్నీ కూడా తండ్రి లేక తల్లి అనేటువంటి వారు ముందుగానే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ముందు చూపు అనేటువంటిది ఒక తల్లికి ఒక తండ్రికి చాలా అవసరమై ఉంది. ఉన్న సమయంలో దోబరా చేసేసి అవసరమైనటువంటి సమయంలో అక్కడికి ఇక్కడికి పరిగెత్తేలాగా మన జీవితాలు ఉండకూడదు. మన జీవితానికి సరైనటువంటి ప్లాను
అనేటువంటిది ఉండాలి. ప్లాన్ అనేటువంటిది ఉంటే మనము అవసరమైనప్పుడు సతమతమైపోవక్కర్లేదు. మనము వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తవలసినటువంటి అవసరత ఉండదు. మన పరలోకపు తండ్రి మన అవసరతలు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అందుచేత మనము ఆయన అడిగేటప్పుడు భూలోకంలో నేను ఒక్కడనే ఆయన బిడ్డను కాదు, నాకులాంటి బిడ్డలు ఆయనకు చాలామంది ఉన్నారు అని మన పరలోకపు తండ్రి యొక్క స్వభావాన్ని మనం ఎరిగి అడిగేటప్పుడు స్వార్థము లేకుండా అడగాలి. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక బిడ్డ అన్నీ నాకే కావాలని అనకూడదు. ఏం చేతనంటే 2 బిడ్డలు ఉన్నప్పుడు మరి 2 బిడ్డలకి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత తండ్రికి ఉంటుంది కదా. అప్పుడు అడిగేవాళ్ళు కూడా స్వార్థంగా అడగకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుచేత పరలోకపు తండ్రి మనకున్నాడు గనుక మనము స్వార్థము లేకుండా ప్రార్థన చేయాలి. ఇది మొదటి విషయం. రెండవది, మనము మన పరలోకపు తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడు గనుక ప్రేమ ఉంది కదా అని ప్రాణం కూడా అడగకూడదు. ఎందుకనంటే ప్రేమకు కూడా ఒక లిమిట్ అనేటువంటి ఉంటుంది. కనుక మనము ఎంతవరకు చేయగలమో అంతవరకును మాత్రమే మనం అడగాలి. కానీ మన పరలోకపు తండ్రి ఆయన అన్లిమిటెడ్ రీసోర్సెస్, ఆయనకు విస్తారమైనటువంటి మూలాలు ఉన్నాయి. ఎంత తీసినా తరిగిపోలేనటువంటి మూలం. చూడండి, మనం పైపులోంచి నీళ్లు కొడుతున్నాం, ఎంత నీరు కొట్టినా తరిగిపోదు. బావిలోంచి నీళ్లు తోడుతున్నాం, తోడే కొలది నీరు ఉబుకుతానే ఉంటుంది. మన తండ్రి కూడా ఆయన యొక్క రీసోర్సెస్, ఆయన యొక్క మూలాలు ఎలాగున్నాయనంటే ఎంత ఇచ్చినా తరగలేనటువంటి మూలాలు కలిగినటువంటి వాడు ఆయన. మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మూడవదిగా, మన తండ్రి పరలోకములో ఉన్నాడు అంటే చూడండి, తండ్రే స్తోమత లేనోడైతే కొన్ని ఆశలను కొన్ని అవసరాలను మనం చంపుకుని బ్రతకాలి. తండ్రే చిరిగిపోయిన చెప్పులతో నడుస్తున్నాడు అనుకోండి, నాకు కొత్త చెప్పులు కొని నాన్న అని ఎలాగ అడుగుతాం? మనం అడగలేం కదా. అలాగ అడిగారని అంటే కనీసం తండ్రి మీద ఏమాత్రం కూడా కన్సర్న్ లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. సాధారణంగా ప్రతి తండ్రి మరి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకున్న పిల్లలకు మాత్రం మంచి బట్టలు ఇవ్వాలనుకుంటారు. మన పరలోకపు తండ్రి ఆయన అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. అందుచేత మనం ఎలాంటి ప్రార్థన చేసినా ఆయన మన ప్రార్థనలకు జవాబును ఇవ్వగలిగేటువంటి అధికారి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గమనించాలి. ఈరోజు మనము 2వ విన్నపాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆ 2వ విన్నపములో ప్రభు ఏం చెప్పారనంటే, నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన చేయమన్నారు. ఎందుకంటే దేవుడికి ఒక రాజ్యము ఉంది. ఆ రాజ్యము భూమి మీదకి రాబోతుంది. ఇంకా ఆ రాజ్యము పూర్తి స్థాయిలో భూమి మీదకి రాలేదు. ఎందుచేతనంటే మానవుడు పాపం చేసి మానవుడికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని సైతాను చేతిలో పెట్టాడు. సైతాను చేతిలో పెట్టినటువంటి కారణం చేత ఈ సైతానుగాడు మన మీద, మన దేశాల మీద, మన రాష్ట్రాల మీద అతను ఏం చేస్తున్నాడంటే పెత్తనం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో మనము దేని కొరకు వేడుకోవాలనంటే, దేవుడా నీ రాజ్యము రావాలి అని ఆయన నమ్మిన ప్రతి బిడ్డ, ఆయనకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి దేవుణ్ణి అడగవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ప్రభువు ధన్యోక్తులు చెప్తా ఉన్నారు. ఈ ధన్యోక్తులు ఎవరికి చెప్తా ఉన్నారు అని అంటే,
దేవుని రాజ్యములో ఉండేటువంటి ప్రజలకు చెప్తూ ఉన్నాడు. మీకు అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఒక్కొక్క దేశములోనూ వారికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఏంటో తెలుసా? పనికిరాని నీరట్టుకొచ్చి రోడ్డు మీద వేసేసినా ఎవడో అడగడు. అది మాత్రమే కాదు, రోడ్డు మీద ఉమ్ములు వేసుకోవచ్చు, ఏది కలుతా చేసుకోవచ్చు మన రోడ్డు మీద. అదే సింగపూర్ లాంటి దేశం ఉందనుకోండి, సింగపూర్ లాంటి దేశం ఉందనుకోండి, రోడ్డు మీద ఉమ్మేస్తే ఫైను. అమెరికా లాంటి దేశములో ఉందనుకోండి, రోడ్డు మీద కాగితం పడేస్తే ఫైను. మొదటిసారి పడేస్తే $500, రెండోసారి పడేస్తే $1000, 3-4 సార్లు కానీ వేసారంటే వాడికి సెపరేట్గా క్లాసులు పెట్టి క్లాసులు పీకుతారన్నమాట. అంచేత ఆ దేశంలో అలా ఉంటుంది. మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ పోసేసుకునే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పడేసుకునే వాళ్ళు అని పాలనలో ఉంటే, నువ్వు ఈ దేశం వచ్చినోడు అని కూడా ఆలోచన చేయకుండా నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఎందుకనంటే ప్రతి దేశానికి కూడా కొన్ని నియమాలు నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. ఆ దేశం వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా మనము బ్రతకాలి. మరి దేవుని యొక్క రాజ్యానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి ధన్యోక్తులు రీతిలో మనకు చెప్పబడింది. ఎందుకనంటే దేవుని రాజ్యములో ఎవరైతే ఉందామనుకుంటున్నారో వారు పాటించవలసినటువంటి నియమాలు నిబంధనలు అవి పాటించుట ద్వారా మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాల గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయము మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనమందరము కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ మనసులో పెట్టుకుని ఈ రోజున నీ రాజ్యము వచ్చుగాక అనేటువంటి దానిలో 4 విషయాలను మనకున్నటువంటి సమయాన్ని బట్టి మీ ఎదుట నేనుంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయము, జీసస్ ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ కింగ్. యేసు రాజుగా బహూకరింపబడెను అనే విషయాన్ని ఈ రోజున మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. యేసు రాజుగా బహూకరించబడ్డాడు. ప్రియులారా, మత్తయి సువార్త ఆ సువార్త రాయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువారు యూదులకు రాజు అనేటువంటి ఉద్దేశముతో ఈ మత్తయి సువార్త రాయబడుతూ ఉంది. ఈ మత్తయి సువార్తలో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల్లో కూడా ఒక రాజుకుండవలసిన లక్షణాలు, రాజుకుండవలసినటువంటి విధి విధానాల గురించి మత్తయి సువార్త అంతా కూడా గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ రోజున 6వ అధ్యాయంలో ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి మొదటి 6 అధ్యాయాల్లో ఈ రాజు ఎలా చూపించబడ్డాడో ఆ విషయాన్ని మొదటిగా మీ ముందుంచుతాను. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి ఒక రాజుగా ప్రజెంట్ చేయబడ్డాడు. మరి రాజుగా ఆయన బహూకరించబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు దావీదు కుమారుడనియు యూదా గోత్రములో నుండి వచ్చిన వాడనియు, అది మాత్రమే కాదు, దావీదు యొక్క సింహాసనానికి హక్కుదారుడనియు చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, మన ప్రజాస్వామ్య దేశములో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఎన్నుకొనబడవచ్చు. కానీ రాజరికములో, ఈ రాజరిక వ్యవస్థలో ఎలాగుంటుందనంటే రాజు తర్వాత రాజు కొడుకు రాజు అవుతాడు. ఇది రాచరిక వ్యవస్థ. ఈ రాచరిక వ్యవస్థలో ఇప్పుడు యేసు ప్రభువారు దావీదు యొక్క
కుమారునిగా పరిచయం చేయబడుతున్నాడు. ఎందుకంటే దావీదుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానము నిరంతరము నీ సింహాసనం మీద ఉంటారని చెప్పాడు. సౌలు పోగొట్టుకున్నాడు, దావీదుకు అనుగ్రహం లభించింది. అసలు సౌలు కుమారుడు రాజు అవ్వాలి, కానీ ఏ దేవుడైతే సౌలును రాజుగా నియమించాడో ఆ దేవునికి వ్యతిరేకంగా మరి ప్రవర్తించాడు. అందుచేత దేవుడు ఆ కుటుంబాన్ని రాజులుగా ఉండటానికి కొట్టివేశాడు, రద్దు చేశాడు. ఇప్పుడు ఈ అవకాశం ఎవరికి ఇచ్చాడనంటే దావీదుకి ఇచ్చాడు. ఎందుకంటే దావీదు మరి రాజుగా అయ్యాడు. దావీదు వంశంలోంచి వచ్చినటువంటి యేసు ప్రభువారు దావీదు వారసుడు కాబట్టి సింహాసనం మీద ఉండటానికి హక్కుదారుడు అని 1వ అధ్యాయములో యేసయ్య చూపించబడుతున్నాడు. అనగా రాజుగా ఉండటానికి కావలసిన అర్హతలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. 2వ అధ్యాయములో చూసినట్లయితే యేసయ్య రాజుగా ఆరాధింపబడ్డాడు. ఎక్కడో తూర్పు దేశపు నుండి జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగి, ఆయన యూదులకు మాత్రమే రాజు కాదు, ఆయన ప్రపంచానికే రాజు, అందుకు మేము ఆయనను పూజించటానికి వచ్చామని రాజులకు ఇచ్చేటువంటి బహుమతులు బంగారము, సాంబ్రాణి, బాలము, ఈ 3 బహుమతులను యేసు ప్రభువారికి ఇచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించిరి అని రాయబడ్డది. అనగా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే 1వ అధ్యాయములో యేసయ్య రాజుగా ఉండటానికి హక్కుదారుడు, 2వ అధ్యాయములో రాజుగా పూజింపబడటానికి అర్హుడు అనేటువంటి విషయము 2వ అధ్యాయములో మనకు కనబడుతుంది. 3వ అధ్యాయములో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఏమంటున్నాడనంటే, పరలోక రాజ్యము మీకు సమీపంగా ఉంది కనుక మీరు మారు మనస్సు పొందండి, నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని రాజును గురించి మరి భక్తుడైనటువంటి బాప్తిస్మకుడైనటువంటి యోహాను ప్రకటన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక ముఖ్యమంత్రి వచ్చినా లేకపోతే ఒక ప్రధానమంత్రి వచ్చినా వాళ్ళే నేరుగా వచ్చేయరు. వాళ్ళకు ముందు ఎస్కార్ట్ ఉంటుంది, వాళ్ళకు వెనకాల ఎస్కార్ట్ ఉంటుంది, ఎంతో సెక్యూరిటీతో వాళ్ళు వస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క సైరన్ వేశారో మనకు అర్థమవుతుంది ఎవరో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు వస్తున్నారని. యేసయ్య రాజు, ఆ రాజును గూర్చినటువంటి వర్తమానం నా వెనకాల వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు అని తెలియజేయటానికి ముందుగా బాప్తిస్మకుడైనటువంటి యోహాను వచ్చాడు అనే విషయము మనకు అర్థమవుతూ ఉంది. పరలోక రాజ్యము దూరంగా లేదు, మీకు దగ్గరగానే ఉంది. అందులో మీరు భాగస్థులు కావాలనంటే మీరందరూ కూడా మారు మనసు పొందండి అని భక్తుడైనటువంటి బాప్తిస్మకుడైనటువంటి యోహాను హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయములో సైతాను ఈయన రాజుగా ఉండనివ్వకూడదని 3 రకాలైనటువంటి శోధనలు ప్రభువుకి కలగజేసింది. రాజు ఎలాంటి వాడనంటే వాక్యం మీద ఆధారపడినవాడు, వాక్యాన్ని నమ్మినవాడు, వాక్యమై ఉన్నవాడు. అందుచేత ప్రతి శోధనను కూడా, అనగా ప్రతి శోధన అది రాజ్యానికి సంబంధించిన శోధనైనా, స్వార్థానికి సంబంధించినటువంటి శోధనైనా, మహిమకు సంబంధించినటువంటి శోధనైనా, ఏ శోధనైనా కానీ దానికి లొంగలేనివాడు ఈ రాజు అని నిరూపించేటువంటి కార్యక్రమము ఈ 4వ అధ్యాయములో జరుగుతూ ఉంది. వాక్యాన్ని చేతపుచ్చుకుని ఆ వాక్యము చేత 3 రకాలైన శోధనలను కూడా జయించినట్లుగా మనము గమనించగలిగినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, రాజు అనేటువంటి వాడు ఆహారానికి లొంగకూడదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పొద్దున్నే లేచంట భోజనం తడుముకునేవాడంట. పొద్దున్నే లేచి భోజనాన్ని తడుముకున్నవాడు రాజుకు పనిచేయడంట.
అర్థమైందా? మీరు రాజులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? రాజులు అవ్వాలంటే ఏం చేయాలి? పొద్దున్నే ఏం తడుముకోకూడదంట? భోజనం తణుక్కోకూడదంట. తెల్లారి గట్ల టిఫిన్ తినే అలవాటు ఎంతమందికి ఉంది? పోన్లే మీరు వెంటనే మీరు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి తెల్లారి గట్టలు తింటున్నారు, ఓకే. కానీ పొద్దున్నే లేచి భోజనాన్ని ఎదుక్కున్నవాడు రాజు అవడంట. అంచేత భోజనం బ్రతకడానికి కావాలి. ఇక్కడ చూడండి, భోజనానికి సంబంధించినటువంటి శోధన వచ్చింది ఆయనకి. రెండవది గొప్ప కోసం సంబంధించిన శోధన వచ్చింది ఆయనకి. అది మాత్రమే కాదు, రాజ్యానికి సంబంధించిన శోధన వచ్చింది. ఆయన దేనికి లొంగలేదు, వాక్యం చేత జయించాడు. ఇప్పుడు డబ్బుంటే, ఇప్పుడు ఎలాగైపోయిందంటే డబ్బుంటే న్యాయాన్నే మార్చేయచ్చు. ఒక ఆయన నిమ్న జాతుల్లోంచి వచ్చి జడ్జి అయ్యాడు కలకట్టాలో. ఆయన ఏమన్నాడనంటే, ఈ న్యాయ వ్యవస్థను చూస్తే ఎక్కడ కూడా న్యాయం నాకు కనపడతలేదు, న్యాయమూర్తులు కూడా అమ్ముడైపోతున్నారు, న్యాయం కనపడతలేదు అన్నాడు. జడ్జిలను అన్నాడు. ఆయన తీసుకెళ్ళి 6 నెలల జైల్లో వేసేశారు. ఇంకొక ఆయన 150 కోట్లు ఇంట్లో రూపాయలు కాలిపోయినాయండి. ఆయన ఏం పై జాతి నుంచి వచ్చినాడు. 150 కోట్ల రూపాయలు ఎవరికైనా దానం చేసినా ఆడన్న బతుకుతుడు. అగ్గిలో కాలిపోతే వాళ్ళు అడగాలి కదా, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు డబ్బు తీసుకుని అన్యాయంగా తీర్పు తీర్చావా అని అతను సస్పెండ్ చేయాలి, అతన్ని ఉద్యోగం నుంచి తప్పించి అతని మీద ఎంక్వైరీ చేయాలి. ఏం చేశారో తెలుసా? అక్కడి నుంచి ఇంకో చోటికి మార్చేశారు ఉద్యోగాన్ని. ఎందుకంటే అతను ఎక్కువ కులం నుంచి వచ్చినాడు. ఎంత దౌర్భాగ్యంగా ఈ న్యాయ వ్యవస్థ ఉందంటే నమ్మలేనటువంటి పరిస్థితి. ఒకసారి న్యాయాధిపతిగా చేసినోడు రాజకీయంలోకి రాకూడదు. ఇప్పుడు న్యాయాధిపతులు అందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే పార్టీల్లో జాయిన్ అయిపోతున్నారు. వీళ్ళు పదవీ కాలంలో ఉన్నప్పుడు న్యాయంగా తీర్పిచ్చాడని మనం ఎలా నమ్మలేం. ఎందుకంటే నువ్వు చేసిన ఉద్యోగమే చాలు, నీకు వచ్చే పెన్షనే చాలు, మళ్ళీ నువ్వు రాజకీయంలోకి రావాల్సిన పని ఏమొచ్చింది అంటే నువ్వు ఇంతకాలము కూడా ఆ పార్టీకి ఒత్తాసు పలుకవు అన్నమాట. ఇంతకాలము కూడా అన్యాయపు తీర్పులు వాళ్ళ పక్షాన్ని ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు రిటైర్డ్ అయిపోయినా కూడా నీకు ఒక పదవిని వాళ్ళు కట్టబడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏదో ఒక దానికి లొంగిపోయేవాడు. కీర్తికో, డబ్బుకో, భోజనానికో, దేనికో దానికి లొంగిపోయేవాడు. ఇంతకుముందు ఎవరి చేత పనులు చేయించుకోవాలని అంటే ఏం చేసేవారు? అరుసులుంటికి వెళ్ళేవారు, నాటుకోళ్ళు నట్టుకెళ్ళేవారు, ఇలాగా లంచాలు ఇచ్చి చేయించుకునేటువంటి వాళ్ళు. యేసయ్య భోజనానికి లొంగలేదు, మహిమకు లొంగలేదు. ఆయన రాజ్యాన్ని నువ్వు మోకరిస్తే నీకు ఇచ్చేస్తానని చెప్పినా కూడా ఆయన లొంగలేదు. దేనికి ప్రలోభాలకు లొంగకుండా నిజమైన రాజులాగా నిలబడ్డాడు. రాజు అనేవాడు ఒకవేళ రాజ్యం పోయినా అడుక్కుని నిండో. ఎందుకంటే రాజు ఎప్పుడు చెప్పండి రాజులాగే బ్రతుకుతాడు. అందుచేత యేసయ్య 40 దినాలు భోజనం లేక భోజనం చేయలేదు అనుకుంటున్నారు చాలామంది. సైతాన్ గారు కూడా అలా అనుకుంటున్నాడు. ఆయన కావాలనే భోజనం చేయలేదు. ఈడొచ్చేమంటున్నాడు, నీకు పౌరుషం ఉంటే నువ్వు దేవుని కొడుకు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమంటున్నాడు. ఉపవాసం ఆయన కోసం చేస్తున్నాడు, ఆయన మన కోసం చేస్తున్నాడా? రాజు ప్రలోభాలకి కూడా లొంగేవాడు కాదు రాజు. అందుచేత రాజు, మనం అందరు నిద్రపోతున్నా రాజు నిద్రపోకూడదు. ఇందిరాగాంధీ రోజుకు 1 గంట నిద్రపోయేదంట. మనిషి యావరేజ్న 6 గంటల నుంచి 8 గంటల దాకా నిద్రపోవాలి. కానీ ఆవిడని అడిగారు ఏమని, అమ్మా నువ్వు 1 గంట నిద్రపోతున్నావు, మరి నీ ఆరోగ్యం అయిపోతుంది, ఈ పరిస్థితి ఏంటంటే దేశ భారం అంతా నా భుజాల మీద వేసుకుని నేను ఎలా నిద్రపోను అని అన్నదట. అంటే ఒక రాజు భుజాల మీద ఎంత భారం ఉంటుందో మీరు చూడండి. యేసయ్య ఆయన కాబోయే రాజు, ఏ ప్రలోభాలకి లొంగలేనటువంటి రాజు అనే విషయం మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నారు. ఆయన ఇంకా రాజు అవ్వలేదు,
కానీ రాజు కాబోతున్నాడు. నా రాజ్యములో ఉండేటువంటి మనుషులకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి విషయాలను వాళ్ళు పాటించాలి అనేటువంటిది 5వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన రాజ్యము భూమి మీదకి రావాలి అని మనం అందరము కూడా ఏం చేయాలంట? అపేక్షించాలంట. ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు మనకు చూస్తున్నప్పుడు, దేవుడా ఈ లోకంలో మాకు న్యాయం జరగదు, ఈ లోకం అంతా కూడా అన్యాయంతో నిండిపోయింది, అదే నువ్వు రాజు అయితే యథార్థంగా పరిపాలన చేస్తావు, న్యాయవంతంగా కార్యాలు చేస్తావు అని ఆ దేవుడికి ప్రతిరోజు కూడా మనము మొర్ర పెట్టవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వస్తే రాని, లేకపోతే మానేని అనేటువంటిది కాదు ప్రార్థన. ప్రభు చెప్తున్నాడు, యువర్ కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చుగాక అనేటువంటిది యాక్టివ్ ఇంపరేటివ్, అనగా క్రియాశీలకమైనటువంటి ఆజ్ఞ. మనం తప్పనిసరిగా ఆయన రాజ్యము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక ప్రక్కన దేవుణ్ణి నమ్ముతూ రెండో ప్రక్కన లోకాన్ని కోరుకోం. మనం దేవుణ్ణి నమ్మేటువంటి మనము లోకం కంటే ఎక్కువగా దేన్ని కోరుకుంటున్నామనంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనం కోరుకుంటున్నాం. ఎప్పుడైతే ఆయన రాజ్యము రావాలని కోరుతున్నామో, మనం ఇంతమంది చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఈ లోకములో తన రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ఒక ఇటుక సరిపోదు బిల్డింగ్ కట్టడానికి, అనేకమైన ఇటుకలు కావాలి. మనం అందరము ప్రార్థన చేయటం ద్వారా ఆయన విస్తారమైన రాజ్యానికి స్థిరముగా అది ఏం చేస్తుందంటే ఎస్టాబ్లిష్ అవుతుంది, నిర్మించబడుతుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. యేసయ్య మనకు ఎలా బహుకరించబడ్డాడు? ఆయన రాజు, ఈజ్ కింగ్. ఆయన ఎవరమ్మా? అందరు చెప్పండి. ఆయన ఎవరో? మనకి రాజు. ఆయన మనకు రాజు. రాజు అంటే ఎలా ఉంటాడో తెలుసా? తన ప్రజల కొరకు ప్రాణం ఇచ్చేటువంటి వాడు. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మన హృదయాలను ఏలుచున్నటువంటి వాడు మన రాజు అనే విషయాన్ని నేను మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, వాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యము అనగానేమి? దేవుని రాజ్యం అంటే ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు రాజుగా ఉండి పరిపాలన చేసేదే దేవుని యొక్క రాజ్యము. ఆయన రాజు, ఆయన పరిపాలన, ఈ రెండు కూడా ఆయన రాజ్యములో ఉంటాయి అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, చరిత్రలో ఎంతోమంది రాజులు పుట్టారు, ఎన్నో రాజ్యాలు పుట్టాయి. ఆ రాజ్యాలు చాలా మట్టుకు గతించిపోయాయి. మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఎస్తేరు గ్రంథములో హిందూ దేశం అని మన దేశం గురించి రాయబడ్డది. హిందూ దేశం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం కాదు. ఎస్తేరు గ్రంథం రాయబడేసరికి బంగ్లాదేశ్ ఇండియాలోనే ఉంది, పాకిస్తాను ఇండియాలోనే ఉంది, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎందులో ఉన్నాయనంటే ఇండియాలో ఉన్నాయి. అనగా మనది అంత పెద్ద దేశం, అంత పెద్ద దేశం. ఆ పెద్ద దేశం విభజించబడిన తర్వాత చిన్నగా అయిపోయింది. అప్పుడు హిందూ దేశం వేరు, ఇప్పుడు హిందూ దేశం వేరు. ఎందుకంటే విభజించబడిన తర్వాత దానికి దేశాల కింద అయిపోయినాయి. అలాగే చరిత్రలో కొన్ని రాజులు, కొన్ని రాజ్యాలు కూడా కనుమరుగైపోయినాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. మేము చదువుకునేటప్పుడు ఒక పాఠం ఉండేది ఓ రాజు గురించి. ఆ రాజు ఏమనుకున్నాడంటే, పెద్ద రాజ్యం, చచ్చిపోయిన తర్వాత ఆయన బొమ్మలు పెడతారో పెట్టరు అనుకుని బతుకుండగానే బొమ్మలు పెట్టేసుకున్నాడు. ఎవరి ఆయన బొమ్మలు చెక్కించుకుని బొమ్మలు పెట్టేసుకున్నాడు. ఆ బొమ్మల కింద అతని పేరు ఏమని రాయించుకున్నాడు అంటే, ఓజిమాండియాస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని రాయించుకున్నాడు. ఓజిమాండియా
రాజులకే రాజు అని రాయించుకున్నాడు. కొంతమంది చూడండి సమాధి ఎలా చేస్తారని బతుకుండగానే సమాధులు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే తర్వాత వాళ్ళు దెబ్బలాడుకుంటుంది, మరి ఆస్తుల కోసం దెబ్బలాడుకుని సమాధి చేయరేమో అనుకుని బతుకుండగా అలా కట్టించారు. హరిమత యోసేపు అనేటువంటి ఆయన బతుకుండగానే సమాధి తవ్వించేసుకున్నాడు. ఆ సమాధిలోనే ప్రభువుని పెట్టారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే యోజమాండియా చచ్చిపోయిన తర్వాత ఎవడో గుర్తు చేసుకోరని ఏం చేశాడు తెలుసా? అతను ప్రతిమలు అతనే పెట్టేసుకుని అతను నేను రాజులకి రాజు అని రాయించుకున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక బాటసారి ఇసుక తిప్పలో నడుస్తున్నాడండి. ఇసుక తిప్పలో నడుస్తూ ఉంటే ఇసుక తిప్పలో గొప్పు తగిలిందంట బాటసారికి. అసలు ఇసుక తిప్పలో గొప్పు తగులుతుందా? ఇసుక తిప్పలో గొప్పు తగిలింది. ఏంటి గొప్పు తగిలింది ఇక్కడ అని చెప్పేసి ఆ ఇసుకని తీసి చూశాడు. ఎవరు బొమ్మ ఉందనుకుంటున్నారు? రాజులకు రాజు అయినటువంటి ఓజమాండియాస్ బొమ్మ కనపడ్డది ఆ ఇసుక తిప్పలో. ఇది ఒకప్పుడు రాజ్యం, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఇదేంటి? రాజ్యం. ఇప్పుడు ఏమైపోయింది? అది ఎడారైపోయింది. చరిత్రలో ఎన్నో రాజ్యాలు పుట్టాయి, రాజ్యాలు ఎడారైపోయినాయి. ఇంతవరకు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఏకచక్రాధిపతి ఎక్కడ లేడు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి అనుకున్నాడు, ప్రపంచానికి నేను ఒక్కడనే రాజుగా ఉండాలి, ఈ లోకమంతా నేనే పరిపాలన చేయాలని. ఇండియా వచ్చినప్పటికీ జ్వరం వచ్చింది, ఆరోగ్యం సహకరించలేదు, ఇండియాని ఇంకా పూర్తిగా జయించకుండానే చచ్చిపోయాడు. ఎవరు కూడా ఇంతవరకు భూమి అంతటిని పరిపాలన చేస్తున్నాడు ఎవరు లేరు. మోడీ గారు ఇక్కడే ప్రధానమంత్రి, అమెరికా వెళ్ళి ఇక్కడ పరిపాలన చేస్తున్నట్టు ఊరుకుంటారు వాళ్ళు? ఊరుకోరు. అక్కడ ట్రంప్ ప్రెసిడెంట్, అతను వచ్చి ఇండియాలో పరిపాలన చేస్తున్నట్టు ఊరుకుంటారా? ఎక్కడ రాజు అక్కడే, ఎక్కడ దేశం అక్కడే. ప్రపంచాన్ని అంతా ఏలేవాడు ఎవ్వడో లేడు. కానీ మన రాజు ఏం చేయబోతున్నా తెలుసా? ప్రపంచం అంతటిని ఏలబోతున్నాడు. అటువంటి గొప్ప రాజును మనం కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. దీనిలో 3 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, దేవుడు ప్రపంచానికే విశ్వానికే రాజు అని చెప్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఒక దేశానికి రాజు కాదంట, ఆయన ప్రపంచానికే రాజు అంట. బైబిల్లో ఈ విషయాన్ని చెప్పేటువంటి వాక్యాలు కోకొల్లలు. కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీ తిరగేద్దు కానీ రాసుకునే వాళ్ళు రాసుకోండి, నేను చదువుతాను. 103వ కీర్తన 19వ శరణములో, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయును. చూడండి, మీరు ఎప్పుడైనా రాజసౌధం ప్యాలెస్లు చూసినట్లయితే ప్యాలెస్ నిర్మాణం ఎలా జరుగుతుందని అంటే, కావాలనే రాజు ఉండేటువంటి స్థలాన్ని ఎత్తుగాను, మిగతా వాళ్ళు ఉండేటువంటి స్థలాన్ని కిందకి ఆ ప్యాలెస్లను నిర్మించడం జరిగింది. మైసూర్ ప్యాలెస్ ఇంకా ఇప్పటికీ కూడా ఉంది. అక్కడికి వెళ్ళినట్లయితే రాజు ఎక్కడ కూర్చునేవాడో ఆ స్థలం ఎత్తుగా ఉంటుంది. సామాన్యులు మరి ఆయన కింద పరిపాలన చేసేవాళ్ళు, మంత్రులందరూ కూడా కిందగా ఉంటారు. రాజు సింహాసనం ఎత్తుగా ఉంటుంది. కానీ దేవుడు సింహాసనం ఎక్కడ వేసుకున్నాడు చెప్పండి? ఎక్కడ వేసుకున్నాడు? ఆకాశమందు వేసుకున్నాడు. ఎవరి సింహాసనమైనా ఆకాశం మీద నిలబడుతుందా చెప్పండి? ఎవరి సింహాసనం నిలబడదు. ఎందుకనంటే గురుత్వాకర్షణ శక్తికి అతీతంగా మరి దేవుడు కొన్ని వాటిని తయారు చేశాడు. దేవుడు సింహాసనం అంత, ఆకాశము నా సింహాసనము. ఎంత పెద్ద సింహాసనం అండి ఆకాశం అంత సింహాసనం అంటే. భూమి నా పాదపీఠము అని అంటే కాళ్ళెట్టుకునే పీట అంట. ఏంటి? భూమి. ఆకాశం పెద్ద, భూమి పెద్ద? ఆకాశమే పెద్ద. అంత సింహాసనము భూమి మీద పాదాలు పెట్టుకునే అంత పీఠమట ఆయనకు. అంత గొప్ప రాజు మన రాజు. ఆకాశములో ఆయన సింహాసనాన్ని ఏం చేశాడో తెలుసా? ప్రతిష్ఠించుకున్నాడు. ఆయనట అన్నింటినీ పరిపాలన చేస్తున్నాడట.
ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమని ఉంది? అన్నిటి మీద. ఇక్కడ ఏమని ఉండాలి? యాక్చువల్గా ఏమని ఉండాలి? అందరి మీద పరిపాలన చేస్తున్నాడు అని ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? అన్నిటి మీద, అనగా ఆకాశం మీద, భూమి మీద, చంద్రుడి మీద, సముద్రం మీద, పక్షుల మీద, జంతువుల మీద, అన్నిటి మీద పరిపాలన చేయగలిగేవాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ప్రియులారా, బ్యాంకాక్లో భూకంపం వచ్చింది. అది చాలా ధనం ఉన్నటువంటి పట్టణం. అక్కడ చాలా ఎత్తైనటువంటి భవంతులు ఉన్నటువంటి పట్టణం. ప్రపంచంలో పాపం ఎక్కువ ఎక్కడ జరుగుతుందని అంటే ఆ దేశంలోనే. విచ్చలవిడి వ్యభిచారం, మరి ఈ యొక్క తాగుబోతుతనము, ఇవన్నీ ప్రపంచంలో విస్తారమైనటువంటి పాపాలు జరిగేటువంటి ప్రాంతాల్లో అదొకటి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపం పరిపక్వం అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే, పాపం ఎక్కువైపోతే దేవుడు ఖచ్చితంగా ఆయన ఉగ్రతను పంపిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమైందో తెలుసా? 100 అంతస్తులు భవనాలు ఉన్నటువంటి ఆ దేశంలో దేవుడు కింద భూమిని కదిపేశాడు. భూమిని కదిపేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినాయి. ఎన్ని వేల మంది చనిపోయారో తెలియలేనటువంటి పరిస్థితి. రాజు ఏమన్నాడు తెలుసా? వెంటనే ఎమర్జెన్సీ విధించాడు దేశంలో. ప్రతి 10 నిమిషాలకే ఓ ఫ్లైట్ వస్తుంది, ఓ ఫ్లైట్ వెళ్తుంది. అంత రద్దీ ఎయిర్పోర్ట్, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అనేటువంటిది అంత రద్దీ ఎయిర్పోర్ట్. సడన్గా ఎయిర్పోర్ట్ మూసేస్తారు అక్కడ. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఉన్న భవనాలు దెబ్బతిన్నాయి. ఆల్రెడీ ఇక్కడికి రావడానికి ఎన్నో గాల్లో ఎగురుతున్నాయి, గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాయి విమానాలు. విమానాశ్రయం మూసేశారు. పక్క దేశాలకి, కంబోడియా దేశం ఉంది, ఇలాంటి దేశాలు పక్క దేశాలకు వెళ్ళాలి. ఈ ట్రాఫిక్ అంతా ఏ దేశానికి వెళ్ళినా అంత కెపాసిటీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. 5 నిమిషాల్లో దేశమంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఎందుకనంటే రాజు దగ్గర డబ్బు ఉండొచ్చు, రాజు దగ్గర అధికారం ఉండొచ్చు, కానీ భూమిని కంట్రోల్ చేసేటువంటి శక్తి వాళ్ళకి లేదు. ఎందుచేతనంటే దేవుడు అధికారం కలిగినటువంటి వాడు. ఆయన గద్దించగా తుఫాను నిమ్మలమైపోయింది. అందుచేత మనుషులు రాజులైతే వాళ్ళు కేవలం మనుషులను మాత్రమే పరిపాలన చేయగలరు. అన్నింటినీ పరిపాలన చేసేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. కానీ అన్నింటినీ పరిపాలన చేసేటువంటి శక్తి మన దేవుడికి ఒక్కడికే ఉంది. 45వ కీర్తన 6వ చరణములో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. 47వ కీర్తనలో 2-7 వచనాల్లో, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. 22వ కీర్తన 28వ చరణము, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. 95వ కీర్తన 3వ చరణం, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఈ వాక్యాలన్నీ కూడా ఏం చెప్తున్నానంటే, దేవుడు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈయన కేవలము ప్రపంచానికి, విశ్వానికి రాజు మాత్రమే కాదు, ఆయన ప్రకృతి మీద రాజు. అది మాత్రమే కాదు,
ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఆహారం పెట్టేటువంటి వాడు ఆయనే. సకల ప్రాణులకు ఆహారము ఇచ్చువాడు ఆయనే. రాజులు ఎవరికి చూస్తారని అంటే మనుషుల వరకు చూస్తారు. ఫ్రీగా వస్తుంది కదా అని ఫ్రీకి అలవాటు అయిపోకూడదు మనం. మీరు మారేడుమిల్లి ఆ ప్రాంతానికి వెళ్తే కోతులకి ఆహారం పెట్టొద్దని రాశారు అక్కడ. కోతులకి ఆహారం ఎందుకు పెట్టొద్దు అన్నారు? మన వాళ్ళు వెళ్ళి అట్టుపళ్ళు అవి తినలేని కూడా పెడతా ఉంటారు మన వాళ్ళు. ఇలా పెడతాం వల్ల కోతి సహజంగానే తన ఆహారాన్ని అది సంపాదించుకోగలదు. ఏ చెట్టు మీద ఆహారం దొరుకుతుందో దానికి తెలుసు, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంది. మన వాళ్ళు కానీ అట్టుపళ్ళు ఎత్తం మొదలెట్టారు అనుకోండి, ఇంకా అది ఎగురుతూ మానేస్తుంది, ఆహారం సంపాదించుకోవడం మానేస్తుంది, ఎవడేమి వేస్తాడా అని ఎదురు చూస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ల పరిస్థితి ఎలాగుందనంటే మీకు ఏదైనా ఫ్రీ, అది అధికారంలోకి రావడానికి ఏదైనా ఫ్రీ అంటున్నాడు. మనకు కూడా ఏం కావాలి? ఏదైనా ఫ్రీ. ఇలాగ ఇవ్వటం ద్వారా మనం ఏమైపోతున్నామని అంటే పనికి రాని వాళ్ళం చేతకాని వాళ్ళం అయిపోతున్నాం. కొంతకాలానికి ఫ్రీగా ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఎండిపోయింది అనుకోండి, ఆల్రెడీ ఎండిపోయింది, అక్కడ ఎండిపోయింది, ఆడు ఇవ్వలేడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేనికోసం చూస్తున్నావు? ఫ్రీ కోసం చూస్తున్నావు. ఫ్రీ కోసం చూస్తే అక్కడ ఎండిపోయింది, ఆడు ఇవ్వలేడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అంచేత పాలకులు అలాగే తయారైపోయారు, ప్రజలు అలా తయారైపోయారు. ఏదైనా ఫ్రీ. ఎక్కడికైనా వెళ్తుంటే మన వాళ్ళని తిడుతున్నారు. ఏంటో తెలుసా? మీ రాష్ట్రాలు ఏంటంటే బాబు అన్నీ ఫ్రీ అంటున్నారు అని తిడుతున్నారు. మా జనాలకు ఫ్రీగా కావాలని కష్టపడక్కర్లేదు. ఓకే, ఫ్రీగా వచ్చింది, అన్ని ఊరినిస్తే ఏం చేస్తారు? కూర్చుని అలా తినేసి దాన్ని ఖర్చు పెట్టకుండా ఉంటే ఏమవుద్ది? జబ్బు కింద మారిపోద్ది. వాళ్ళు ఇచ్చే ఫ్రీ డబ్బులు అన్నీ కూడా హాస్పిటల్కి కూడా సరిపోవు. నిజానికి డెవలప్ అయ్యేటువంటి ఏ దేశంలోనైనా సరే ఏది ఫ్రీగా కావాలో చెప్పనా? రెండు ఫ్రీగా కావాలి. ఒకటి విద్య, రెండోది వైద్యం. ఈ రెండు ఫ్రీగా ఇస్తే ఆ దేశం బాగుపడుతుంది. అంతేగాని మీకు బియ్యం రూపాయికి ఇస్తాం, దాని ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తామని అంటే జనాలు ఎగబడిపోతున్నారు. నీకు ఫ్రీగా ఇస్తున్నాడంటే దేంట్లో లాగుతున్నాడో మీకు అర్థమవుతలేదు. 60 రూపాయలు ఉండేటువంటి లీటర్ నూనె ప్యాకెట్ 130 రూపాయలు అమ్ముతున్నారని అంటే ఎందులో లాగుతున్నాడు నీకు? అంటే నీకు బియ్యం ఒకటి చూపిస్తే చాలా, మిగతా పెరిగిపోయినా నీకు అక్కర్లొద్దా? మూర్ఖులు ఉన్నంతసేపు దేశం ఇలాగే ఉంటుంది. కష్టపడేటువంటి తత్వం కాలం. బద్దకస్తుల్లో ఫస్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు అంట, తర్వాత మనమంట. చైనాలో కూడా జనాభా ఎక్కువే, కానీ మనకంటే 50 సంవత్సరాల ముందుందంట దేశం. ఎందుకనంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రపంచమంతా వెళ్తూ ఉంటాయి. నిజానికి చెప్పాలంటే అమెరికా కంటే ఉన్న వాళ్ళు చైనా వాళ్ళు. ఇంకో విషయం చెప్పనా? చైనాలో అండర్ గ్రౌండ్లోనట చైనా జనాభాలో 3 వంతులు క్రైస్తవుల కింద మారిపోయారట. ఒకేసారి ప్రపంచంలో నెంబర్ 1 క్రైస్తవ దేశంగా చైనా దేశం మారబోతుందట. ఎందుకనంటే కష్టపడేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఏ దేవుడు కష్టపడటానికి మన జ్ఞానం ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడని. మీరందరూ కూడా గమనించాలి. మనం చేస్తాం, మన దేవుడు భుజాల మీద భారం ఉంది. కేవలం మనుషుల్నే కాదండి, ప్రతి పక్షి. మనిషి అయినా ఆకలితో భోజనం లేక చచ్చిపోడేమో కానీ ఒక్క జీవి, ప్రపంచంలో ఒక్క జీవి కూడా ఆహారం లేకుండా చచ్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళన్నిటికీ ఆహారం పెడుతున్నవాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే ఆయన రాజు, ప్రజలకి మాత్రమే రాజు కాదు, అన్నింటి మీద ఆయన రాజు. అన్నింటినీ ఆయన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. ఎక్కడ పాపం విస్తరించబడుతుందో అక్కడ దేవుడు ఒక మొత్తుతాడు. అందుచేతనే పాపాన్ని పెంచుకోకుండా చూడాలి. మయన్మార్లో వచ్చింది భూకంపం. మయన్మార్ వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలను తమిరేశారు. పిల్లలు పెద్దోళ్ళని చూడకుండా దేశంలో పరిగెత్తి చంపించి దేశం సరిహద్దులు రోహాంధికులను వాళ్ళందరినీ కూడా మరి బయటకు పంపించేస్తే మన భారతదేశంలో కూడా కొంతమంది ఆశ్రయం పొందుకుంటున్నారు. నిర్దాక్షిణ్యంగా పిల్ల పీతను తరిమేశారు ఆ దేశం నుంచి. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు కనిపించిన వాళ్ళు గన్నులతో కాల్చేసి ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు.
ఈ లోకపు న్యాయస్థానంలోంచి నువ్వు తప్పించుకోగలదువేమో, దేవుడు న్యాయము నుంచి ఏ దేశము ఏ రాజు తప్పించుకోలేడు. ఈ రోజున ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు వాళ్ళు, మాకు సహాయం చేయండి లేకపోతే మా పరిస్థితి ఏం బాగోలేదని. ఎందుకంటే ఎక్కడ పాపము విస్తరించబడుతుందో ఆ దేశం మీదకు దేవుడు ఉగ్రత వచ్చేస్తుంది తప్పకుండా. ఆ పాపాన్ని మనం పెంచుకోకుండా ట్రై చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా పాపం పెరిగిపోతూ ఉంది, అన్యాయంగా అక్రమముగా మరి ప్రవర్తించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రెండవదిగా, దేవుడు ప్రపంచానికి రాజు మాత్రమే కాదు, విమోచించినటువంటి ప్రజలకు ఆయన రాజు అయి ఉన్నాడు. విమోచించినటువంటి ప్రజలకు ఆయన రాజు అయి ఉన్నాడు. ఈ లోకం ఎలాగ ఆయన మాట ఏందో, కానీ ఆయన బిడ్డవైనటువంటి నీవు ఆయన మాట వింటున్నావా? ఆయన మాట వింటున్నావా? నువ్వు ఏదైనా ఓ పని చేసేటప్పుడు ఆయన్ని అడుగుతున్నావా? డబ్బు ఉందో దేవుడిని అడుగుతాం ఎందుకు? దేవుడితో పనేంటి, ప్రార్థనతో పనేంటి అని నీకు ఇష్టానుసారంగా చేసుకుంటున్నావా? నేలకే ఎంతో దూరంలో లేవు నువ్వు, నిన్ను పడేస్తాం పెద్ద కష్టం కాదు. లూసిఫర్ గాడు దేవుడు పైన వేసుకుందాం అనుకున్నాడు సింహాసనం, ఒక తంతు అంతే పాతాళంలో పడిపోయాడు. లూసిఫర్ గాడు అంత ఎత్తునున్నవాడే పడిపోయాడు. నువ్వు ఇంకా భూమికి ఎంతో దూరం, ఇంకా పెద్ద ఎత్తేం కూడా అవ్వలేదు. నువ్వు నిన్ను తన్నటం పెద్ద గొప్ప ఆయనకి, నిన్ను పడగొడటం పెద్ద గొప్ప ఆయనకి. ప్రతి చిన్న దానికి కూడా మన దేవుణ్ణి అడగాలి, పర్మిషన్ అడగాలి. ప్రభు నేను ఇది చేయొచ్చా, నేను వెళ్ళొచ్చా, ఇది కొనొచ్చా, ఇది మరి ఇది నేను ప్రారంభించొచ్చా అని ఆయన అడగాలి. డబ్బులుంటే దేవుడితో పని నాకేంటి, దేవుడిని ఎందుకు అడగాలి? డబ్బులు నాయి, నేను కష్టపడ్డాను అని నువ్వు విర్రవీగుతూ ఉంటే, నెబుకద్నెజరు రాజునే గడ్డి తినిపించిన దేవుడు నిన్ను నన్ను కిందకి తీసుకురావటం ఆయనకి పెద్ద కష్టం కాదు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. దేవుడు పెద్ద పెద్ద వాటిని చూడట్లేదు. చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా, చిన్న దాంట్లో నన్ను అడుగుతున్నావా అని దేవుడు చూస్తున్నాడు. ఊరు వెళ్ళేటప్పుడు కూడా ప్రభువా నేను వెళ్ళనా అని అడుగు. ఆయన మానేయమంటే మానేయటమే, ఆయన వెళ్ళమంటే వెళ్ళటమే. అయ్యో నేను పని ఫిక్స్ అయిపోయాను, నేను ప్రోగ్రాం పెట్టేసుకున్నాను, అన్ని రెడీ చేసేసుకున్నాను. ఒకవేళ ఆయన రెడీ చేసుకున్న తర్వాత కూడా వద్దు అన్నాడు అనుకోండి, దేవుడు ఎందుకు వద్దు అంటున్నాడు? మనం ఆగిపోవాలి. ఎదిరికించి వెళ్ళామా జరిగే నష్టానికి దేవుడు బాధ్యుడు కాదు. మొట్టమొదటిగా మన హృదయాల్లో పరిపాలన చేయాలి. ఆయన హృదయం ఆయన కంట్రోల్లో ఉండాలి. హృదయం ఆయన మాట వినాలి, ఆయన అడగాలి. ప్రభువా ఈ లోకమంతా నీ మాట వినకపోయినా నేను నీ బిడ్డను, నీ మాట వింటాను ప్రభువా అని ఆయన మాట మనం వినే పరిస్థితి ఉన్నట్లయితే ఆయన మన జీవితంలో పరిపాలకుడిగా ఉంటున్నాడు. ఎందుకనంటే చాలామంది అంధకార సంబంధమైనటువంటి దానికి అధికారం ఇచ్చేసి సైతాన్ గారు చెప్పిని చేస్తూ ఉన్నారు, సైతాన్ గారు చెప్పు చేతుల్లో నడుస్తూ ఉన్నారు. అట్టి రీతిగా మనం ఉండకూడదు. ఒక పని దేవుడు ప్రారంభిస్తే దేవుడే ఆ పనిని ముగిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పని ఆగనే ఆగదు. దేవుడు కానీ పని ప్రారంభించలేదు అనుకున్నా. నాకు చాలా బాధ కలుగుతుందండి. 40 అంతస్తులో 50 అంతస్తులో కట్టారండి, ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, ఇంకా ఫిక్స్ చేస్తున్నారు. భూమి ఒక్కసారి కదులుతూ ఉండగానే కింద పడిపోయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత పని వృధా అయిపోయింది, ఎంత డబ్బు వృధా అయిపోయింది. అందుచేతనే యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థం. ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. ఎన్ని రోజుల నుంచి కడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి కడుతున్నారు. ఆయన చూడకపోతే మన ప్రయాస అంతా కూడా వ్యర్థమే. అంచేత ప్రతి అణువులోను ప్రభువా ఇది చేయమంటావా, నన్ను వెళ్ళమంటావా, ప్రారంభించమంటావా, ఇది నిశ్చితమేనా కాదా అని ఆయన అడిగి మనం ఏం చేయాలనంటే ప్రతి పనిని ప్రారంభిస్తే ఆరంభించిన వాడు మన మధ్యలో వదిలేసేవాడు కాదు, కడవరకు నడిపించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది ఏంటంటే దిస్ ఈజ్ గాడ్స్ ప్రామిస్డ్ కింగ్డమ్ వేర్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ రూల్స్ అండ్ రైన్స్. ఇది దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి రాజ్యము. అక్కడ యేసయ్య
పరిపాలన చేయును. ఆయన రాజ్యం మీద అధికారము చేయును. ఎందుకంటే న్యాయంగాను, నీతిగాను, యథార్థంగాను పరిపాలన చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఈ లోకంలో. నేను అసలు బంధుప్రీతి చూపించను, నేను నిస్వార్థంగా పరిపాలన చేస్తానని గెలవక ముందు చెప్పిన వాళ్ళందరూ గెలిచిన తర్వాత బంధుప్రీతి ఉంది, స్వార్థము ఉంది. ఎందుకంటే ఊరిని వస్తుంటే ఎందుకు తీసుకోరు, ఇది కనపరుస్తున్నారు. ఈ రాజ్యాలన్నీ ఫెయిల్ అయిపోతున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటనంటే ఎందులో కూడా ఫెయిల్ అవ్వకుండా పరిపాలన చేయగలిగేవాడు యేసయ్య ఒక్కడే. డబ్బుకు లొంగుతాడా? ఆహారానికి లొంగుతాడా? లేకపోతే దేనికన్నా లొంగుతాడా? ఆయన దేనికి లొంగడు. ఆయన నీతి న్యాయములతో పరిపాలన చేయును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంచేత మనమందరము కూడా ఆయన రాజ్యము ప్రారంభించబడాలి. ఇక అన్యాయాలు ఆగిపోవాలి, అక్రమాలు హరింపజేయబడాలి అని మనమందరము కూడా అపేక్షించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అక్రమం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో ఉన్నది ఉన్నట్టుగా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చంపేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడుంది సమానత్వం? ఎక్కడుంది? మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఏం కూడా లేదు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు అనగారినటువంటి వారిని కాళ్ళ కింద వేసి నలిపేద్దాం అనుకుంటున్నారే కానీ ప్రజలను బాగు చేసేటువంటి వాడు ఎవడో కూడా కనపడటం లేదు. వాక్యం తెలియజేస్తుంది. దానియేలు ప్రవచన గ్రంథంలో ఏం చెప్తుందంటే ఆయన రాజ్యం వచ్చినప్పుడట భూలోకంలో రాజ్యాలన్నీ నలగొట్టేస్తాడట, ఆయన రాజ్యము స్థిరపరుస్తాడట, ఆయన సమస్త మానవాళిని నీతిగాను, యథార్థంగాను, న్యాయముగాను పరిపాలన చేస్తాడని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వాక్యం మనం చదివినట్లయితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను, యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన పాదాల కింద వేసి ప్రతి అన్యాయాన్ని, ప్రతి అక్రమాన్ని ఆయన నలిపివేసేటువంటి ఒక రోజు రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. మూడవదిగా, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించుట అనగా అర్థం ఏంటి? నీ రాజ్యం రావాలి ప్రభువా అని ప్రార్థించడానికి గల అర్థం ఏంటి అనేటువంటిది రెండు విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా, ఏ ప్రజెంట్ రియాలిటీ. దేవుడు రాజ్యము పూర్తి స్థాయిలో భూమి మీద నిర్మించబడలేదు. ఎందుకంటే ఇంకా సాతాను చేతుల్లోనే ఈ భూమి, ఈ అధికారము, న్యాయము అన్నీ కూడా ఎవరి చేతిలో పెట్టుకున్నారని అంటే సైతాన్ గారి చేతిలో పెట్టుకున్నాడు. సైతాన్ గారి చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి వీడు ఏం చేస్తాడనంటే సైతాను పక్షాన్నే మాట్లాడతాడు, అన్యాయం పక్షాన్నే మాట్లాడతాడు, అన్యాయం పక్షాన్నే నిలబడతాడు, నీతి న్యాయం యథార్థానికి తావు లేకుండా చేసేస్తున్నాడు. కానీ ఇది ఎన్నో రోజులు కాదు. ఎందుకనంటే ఆల్రెడీ సైతాను గాడిని తల పగలగొట్టేశాడు ఆయన. ప్రస్తుతానికి తల పగలగొట్టేసినటువంటి పాము తోక ఊపినట్టుగా ఈడు ఊపుతున్నాడు. కొంతమంది తలను చూసే భయపడతారు, కొంతమంది తోకను చూసి కూడా భయపడిపోతారు. చాలామంది తోక ఆడిస్తుందని చూసి అయ్యి బాబు ఇంకా బతుకుందేమో, లేచి వచ్చేద్దేమో అనుకుంటున్నారు. ఆల్రెడీ కల్వరి సిలువలో దాని తలకాయని చెద్దగొట్టేసి ఇప్పుడు ఇది వేస్తున్న డ్యాన్సులు అన్నీ కూడా తోక డ్యాన్సులు. అందుచేత వీడు మనల్ని ఏమి కూడా చేయలేడు. అందుచేతని మనము దేవుని పక్షాన్ని ఉన్నాం. మనం నీతిని, యథార్థాన్ని మనము జరిగించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన రాజుగా ఉండటం అట సైతాన్ గారికి, సైతాన్ సంబంధీకులకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నా.
ఎందుచేతనంటే ఆయన రాజ్యంలో సంతోషము, ఆయన రాజ్యంలో సమాధానము, ఆయన రాజ్యంలో నీతి ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. రెండవది ఫ్యూచర్ ఫుల్ఫిల్మెంట్, భవిష్యత్తులో నెరవేర్చబడబోతుంది. ఏ రాజ్యము కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ రాజ్యము త్వరగా రాబోతూ ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాలన్నీ కూడా ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయిపోయినాయి, ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయిపోయినాయి. కనుక ప్రతి రాజ్యం కూడా మనం ఆ పార్టీ నగ్గుతుంటే ఈ పార్టీ మంచిది అనుకుంటున్నాం, ఈ పార్టీ నగ్గుతుంటే ఆ పార్టీ మంచిది అనుకుంటున్నాం. కానీ అందరూ ఒకటే బల్లో చదివినోళ్ళే, అందరూ ఒకటే బల్లో చదివినోళ్ళే. జనానికి ఏ స్వార్థం లేకుండా చేసేవాడు ఎవడో కూడా లేడు. ఎవడు ఎక్కడ దాచుకుంటున్నాడో మనకేం తెలుసు. అంచేత మనము స్వార్థం లేనటువంటి పరిపాలన కోసం చూస్తున్నాం. కనుక ఈ రోజు నుండి మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? ప్రభువా, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే విస్తరించబడుతుంది, నీ రాజ్యం త్వరగా రావాలనైనా అని మనము ఆయన రాజ్యము కొరకు ప్రతిరోజు కూడా ఎడతెగకుండా మనము ప్రార్థన చేయాలి అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు ఏం చేస్తున్నాడు? రాజ్యాలన్నిటినీ ఒకే రాజ్యముగా చేయబోతున్నాడు. ఆ రాజ్యాలన్నిటినీ ఒకే రాజ్యముగా చేసి ఆయన పరిపాలించబోతున్నాడు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియులారా, ఒక్కొక్కడు అంటున్నాడు చేతకాని కౌరులు, ఇండియాలో ఉన్న క్రైస్తవులందరినీ అమెరికా పంపించేస్తాం, బహిష్కరించేస్తామని. ఎంత అదృష్టమండి మనల్ని అందరినీ అక్కడ పంపించేస్తేని. అందరినీ అమెరికా పంపించేశారు అనుకోండి, ఎంత అదృష్టం. కానీ ఈ దేశంలో మేమేం పాపం చేసామని ఈ దేశం నుంచి పంపించేస్తారు? మేము ఇక్కడ పుట్టినోళ్ళం కాదా? ఇక్కడ 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 మేము ఓటేసిన వాళ్ళం కాదా? ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో బ్రతకట్లేదా? అదేదో ఈడికి రాసి ప్రపంచమంతా మా దేశంలో మా ఊళ్ళో ఉండాలి, ఇంకెవరో ఉండకూడదు అనుకుని పంపించేస్తే మన దేశానికి అందరూ తిరిగి వచ్చేస్తే వెనక్కి ఇక్కడ అడుక్కోవటానికి కూడా భిక్షమేసి కూడా ఉండడు. ఎందుకనంటే మన వాళ్ళు బయటికి వెళ్ళి ఎంతమంది బ్రతుకుతున్నారు? సంవత్సరానికి 4,000 మంది అపర కోటీశ్వర్లు ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నారంటే మాకు ఇక్కడ పౌరసత్వం వద్దు అని ఇంకో దేశాలు పోతున్నారట. ఎందుకో తెలుసా? అక్కడ కొంచెం ఇక్కడ మీద బెటరు, సమాధానంగా బ్రతకొచ్చు, శాంతిగా బ్రతకొచ్చు, హాయిగా బ్రతకొచ్చు అని మన దేశంలో పౌరసత్వాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారట. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంతమంది కోటీశ్వర్లని ఎందుకు వెళ్ళిపోనిస్తుంది ప్రభుత్వం? అదే ఇక్కడ అన్నీ సక్రంగా ఉంటే ఈ కోటీశ్వర్లందరూ అక్కడికి ఎందుకు వెళ్ళిపోతారు? అక్కడ పెట్టుబడులు ఎందుకు పెడతారు? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ప్రతి దేశంలో అన్ని జాతులు ఉండాలి, అన్ని మతాలు ఉండాలి. ముస్లింల కంట్రీలు ఉన్నాయి, అక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలు ఉన్నారు. అలాగని వాళ్ళు ఎవరో కూడా బహిష్కరించటం లేదు. మన దేశం నుంచి వెళ్ళి అమెరికాలో హిందువులు సువార్త చేస్తున్నారు, వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళని ఎవరు చంపట్లేదే, వాళ్ళని ఎవరిని నరకట్లేదు. కానీ ఇక్కడ సువార్త చేస్తున్న ప్రతి ఓడు మరి ఇచ్చేహత్త ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తాం. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏది బెటర్ అనిపిస్తుందనంటే నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయటమే బెటర్ అనిపిస్తూ ఉంది. చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. రాజు వస్తే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద కింగ్ కమ్స్? రాజు వస్తే ఏం జరుగుతుంది? మొట్టమొదటిది, ఆయన మన శత్రువులను ఓడించి మరణాన్ని కూడా ఓడిస్తాడు. ఏం ఓడిస్తాడంట? శత్రువులు. సిలువకు శత్రువులు అయిపోరు చాలామంది, వాళ్ళందరినీ ఓడిస్తాడు, తన పాదముల కింద పెడతాడు. అన్నిటికంటే పెద్ద శత్రువు అవుతేసి అంత గొప్పోడైనా మరణం వస్తే దాని దగ్గర చేతులు ఎత్తేసి వెళ్ళిపోవలసింది ఎంత తెల్లటోడైనా. నేను జీవితకాలం నేనే రాజును అనుకున్నా, ఆడు కూడా ఓ రోజు చచ్చిపోతాడు. కనుక శత్రువులను మరణాన్ని జయించగలిగేటువంటి వాడు ఒకే ఒక రాజు, ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే విషయాన్ని మీరు గమనించండి. రెండవది, ద కింగ్ విల్ జడ్జ్ ద వరల్డ్. ఈ లోకానికి ఆయన న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు. మనం ఈయన తీర్పును నమ్మొచ్చు. ఈయనలో ఏ విధమైన అబద్ధం కానీ, నకిలీ కానీ, నాటకాలు కానీ ఏమీ లేవు.
ఇప్పుడు మనం ఎవరి దగ్గర అధికారి దగ్గరికి వెళ్ళమనుకోండి, ఎదురుకుండా ఏం చెప్తాడు, ఈయనకేం కావాలో చేసేయండి రా అంటాడు, వెనకాల అంటాడు, పక్కన రండి రా అంటాడు. మనం ఎన్ని పేపర్లు ఇవ్వట్లేదు ఇక్కడ మీటింగ్లు పెడుతుంటే, పేపర్లన్నీ ఎప్పుడన్నా చూసారా, పేపర్లను ఎప్పుడన్నా పరిష్కరించారా? మన దగ్గర ఇచ్చుకుంటారు, చెత్తగుండీలో పడేస్తారు ఇవన్నీ. అలాగే అందరూ పరిష్కరించేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు ఉంటాయి లోకంలోని? ఉండవు. కనుక యథార్థవంతుడైనటువంటి న్యాయమూర్తి రావాలి. ఆ న్యాయమూర్తి మన ప్రభు వచ్చి అందరికీ సమానంగా న్యాయం చేయబోతూ ఉన్నాడు. మూడవ మాట, ద కింగ్ విల్ బి విత్ హిస్ పీపుల్. రాజు తన ప్రజలతో ఉంటాడు. వచ్చాడంటే ఆయన తన ప్రజలతో ఉంటాడు. చూడండి మనకి ఎంత దూరంగా ఉంటున్నారో. ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని బ్యారికేడ్స్లు దాటి వెళ్ళాలి, ఎంత సెక్యూరిటీని దాటి వెళ్ళాలి, ఎంతమంది పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఎంతమంది అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్ళాలి రాజు దగ్గరికి వెళ్ళాలంటే. ఆయన అంట మనతోటే ఉంటాడట. ఆ రాజు మనతోనే ఉంటాడట. ఈజ్ యాక్సెసిబుల్. ఆయన దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అటువంటి రాజ్యం కొరకు, అటువంటి రాజు కొరకు మనం చూస్తున్నాం. కానీ ఈ లోకం ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? లోకాసు వార్త 19వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఎవరైనా. ఈ వాక్యం నేను రాయలేదు. ఆయన రాజుగా వస్తానంటే లోకం ఏమంటుందో. అయితే మనం అందరం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఆయన రాజ్యం వచ్చుగాక అంటున్నాం. పట్టణస్తులు అంటే ఈ లోకస్తులు ఏమంటున్నారంట? ఈయన మమ్మల్ని ఏలటం మాకు నీకు ఇష్టమున్నా లేకపోయినా, రాజు వచ్చాడంటే నిన్ను ఖచ్చితంగా ఏలు తీరుతాడు. ఆయన రాజ్యంలో ఉండటానికి మనం అందరం కూడా అపేక్షిస్తున్నాం. అందుచేత ఈ రోజు నుండి మన ప్రార్థనలకు మనం ఒకటి జోడించాలి. అదేంటంటే ప్రభు చెప్పిన ప్రార్థన. ఆ ప్రార్థనలో నీ రాజ్యము వచ్చుగాక అని మనం ప్రార్థన చేస్తూ ఉండగా మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. ఆయన రాజ్యంలో మనం ఉంటాం, అందరం సమానత్వంతో బ్రతకగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహింపజేసి నడిపించునుగాక.